రైట్ పవన్, ఇవాళ ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. సో ఈ నేపథ్యంలో తర్వాత బడ్జెట్ పైన చర్చ జరగనుంది. అంటే నిన్న బడ్జెట్ కి సంబంధించి నిన్న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. బడ్జెట్ కి సంబంధించి కొత్తగా ఎన్నికైన వాళ్ళందరూ కూడా అవగాహన పెంచుకోవాలి, దీనికి సంబంధించి చర్చ అయితే నడుస్తుంది, ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి స్పీకర్ నిన్న వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు దానికి సంబంధించి చర్చ అయితే నడవనుంది. అండ్ అంతేకాకుండా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును ఈరోజు అంటే ఆయన శాసనసభ ఉప సభాపతిగా ఎన్నుకోవడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి అంటే విపక్ష సభ్యులు ఎవరు లేకపోవడం వల్ల ఎన్నిక ఏకగ్రీవం కానున్నట్లుగా తెలుస్తోంది. చూస్తే ఇవాళ ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం 3 బిల్లులు ప్రవేశపెట్టనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టనున్నారు. ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ బిల్లు 2024, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు 2024ను ప్రవేశపెడతారు. అనంతరం బడ్జెట్ పై చర్చ ప్రారంభమవుతుంది. ఇక అటు మాజీ ఎంపీ ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు శాసనసభ ఉప సభాపతిగా నియమించారు. టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ స్పీకర్ గా రఘురామ పేరును ఖరారు చేశారు. అసెంబ్లీలో ఈ ఎన్నిక ప్రక్రియ జరగాల్సి ఉంది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం, ఆ పార్టీ సభ్యులు సభకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఉప సభాపతిగా రఘురామ ఎన్నిక లాంఛనం కానుంది. పారిశ్రామికవేత్త అయిన రఘురామకృష్ణంరాజు కొంతకాలం బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి నరసాపురం ఎంపీ అయ్యారు. అతి కొద్ది కాలానికే జగన్ వైఖరితో విసిగి వేసారిపోయారు. వైసీపీ రెబల్ ఎంపీగా నిత్యం జగన్ పై ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్లలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే రఘురామను సిఐడి అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి. ఇక కస్టడీలో తీవ్రంగా హింసించిన విషయాన్ని కూడా మనం చూసాం. జాతీయ స్థాయిలో కూడా సంచలనం సృష్టించింది. గత ఎన్నికలకు ముందు రఘురామ టీడీపీలో చేరారు. ఆయనను తిరిగి లోక్సభకు పంపించాలని భావించినా కూటమిలో సమీకరణాలు, సీట్ల సర్దుబాటులో అది కుదరలేదు. దీంతో రఘురామను ఉండి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా బరిలోకి నిలబెట్టారు. కూటమి ఘన విజయం అనంతరం ఆయనకు సముచిత గౌరవం లభిస్తుందని అంతా భావించవచ్చారు. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఉప సభాపతి పదవిని ఎంపిక చేశారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈరోజు అసెంబ్లీకి సంబంధించి? వెరీ గుడ్ మార్నింగ్ పవన్. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. శాసన మండలి ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు ప్రారంభమవుతాయి. ఇందులో కూడా కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి. చింతలసూడి ఎత్తిపోతల పథకంతో పాటు గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, విశాఖ మెట్రో రైలు, ఇరిగేషన్ కాలువల ఆధునీకరణ, రాష్ట్రంలో జాతీయ విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీలు, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ఈ రోజు ప్రశ్నలు ఉన్నాయి. ఇక డిఎస్సి 1998పై కూడా మరో ప్రశ్న ఉంది. ప్రశ్నోత్తరాల అనంతరం 2024-25 బడ్జెట్ పై కూడా చర్చ ప్రారంభం కానుంది. ఇవి కాకుండా 3 బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు. పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మున్సిపల్ చట్టం సవరణ బిల్లును మంత్రి నారాయణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన సవరణ బిల్లును అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇవి కాకుండా అసెంబ్లీలో ఈ రోజు ప్రధానంగా ఈ బిల్లులు అనంతరం బిల్లులపై జరిగే చర్చలో కూడా ఎమ్మెల్యేలందరూ పాల్గొనాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన వర్క్ షాప్ తో పాటు అనంతరం జరిగిన ఎల్పీ సమావేశంలో కూడా స్పష్టంగా చెప్పారు. అయితే శాసన మండలిలో కూడా ఈ ప్రశ్నోత్తరాల సమయం, ఈ ప్రశ్నోత్తరాల అనంతరం అక్కడ కూడా బడ్జెట్ పై కూడా చర్చ ప్రారంభం కానుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ సమావేశాలను వారు మేము రాబోము అని బహిష్కరించామని చెప్పినప్పటికీ కూడా శాసన మండలికి మాత్రం హాజరవుతున్నారు. ఈ రోజు నుంచి అసెంబ్లీలో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రశ్నలు వేశారో ఆ ప్రశ్న వేసిన ఎమ్మెల్యే మాత్రమే హాజరవుతారు అని చెప్పి, ఆ ప్రశ్న అయిపోయిన అనంతరం అతను కూడా బయటకు వచ్చేస్తారు అని కూడా మరో కొత్త అంశాన్ని తెరపైకి వచ్చింది. ఈ రోజు వైసీపీ సభ్యులకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఈ ప్రశ్నల సందర్భంగా వైసీపీ సభ్యులు వస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. పవన్.